నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేయ నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మా. అమ్మవారి దయ, అమ్మవారి అనుగ్రహంతో నేను అద్భుతంగా ఉన్నాను. అందరూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. జూలై 6వ తారీఖు ఆదివారము తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో వస్తున్న ఏకాదశి. ఆ రోజు చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ప్రత్యేకత చెప్పండి, విశిష్టత చెప్పండి. ఆ రోజును మొత్తం ఎలా వినియోగించుకోవాలి, ఏం చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏకాదశి వ్రతము అంటారు దాన్ని. ఏకాదశి వ్రతం వల్ల ముఖ్యంగా మనకి జరిగేది ఏమిటి అంటే అనారోగ్య సమస్యలు పోతాయి. దానికి సైంటిఫిక్గా కూడా ఒక అతను నోబెల్ బహుమతి పొందాడు దాని మీద రీసెర్చ్ చేసి. క్యాన్సర్ రావడానికి ఏదైతే లోపల కణాలు మన బాడీ ఏదైతే ఉంటుందో క్యాన్సర్ రావడానికి వచ్చేటువంటి ప్రభావం తగ్గిపోతుంది ఏకాదశి ఉపవాసం వల్ల. అయితే మరి కేవలం ఉపవాసం ఒకటైనా, ఏం తినకుండా ఉంటే ఒకటైనా అంటే ఏం తినకుండా ఉంటుంది వేదన అమ్మవారితో, ముఖ్యంగా విష్ణు ఆరాధన. ఓం నమో విష్ణవే నమః, లేదా ఓం నమో నారాయణాయ, లేదా క్రీమ్, ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు క్రీం అచ్యుత అనంత గోవింద నామం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈసారి మనకు ఆదివారం వస్తుంది కాబట్టి ఏదైనా వారం రోజు అంటే పలానా రోజు పలానా తిథి వచ్చినప్పుడు ఆ వారాధిపతి ఫలితం కూడా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మనకి చూడండి, మనకి ఇప్పుడు మన కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఆ రోజు ఏమైందో ఆ అధిపతి ఏ రాజు అవుతాడు. మనకి లాస్ట్ టైము విశ్వవసునామ సంవత్సరం రవి అయ్యాడు. రవి అయినందుకేంటి, రవి ఆరోగ్యానికి కారకుడు, అలాగే రవి వీటికి అధికారానికి వాటి కారకుడు, ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి. అలాగే ఏకాదశి ఆదివారం వచ్చినందుకు ఇది ముఖ్యంగా ఏకాదశి ఫలితం అనేటువంటిది ఆరోగ్యం మీద ఎక్కువ మంచి ఫలితాన్ని, మోక్షాన్ని ఇచ్చేటువంటి ఇదిగా చెప్తారు కాబట్టి ఆ రోజు ఎవరైనా సరే సూర్యుడిని, విష్ణువుని, అమ్మవారిని ముగ్గురిని కనుక ప్రార్థిస్తూ ఆ రోజు ఉపవసించినట్లయితే, ఉపవాసం అంటే చాలామంది ఏంటి దగ్గరగా ఉండాలని అంటారు, తప్పేం కాదు. కానీ ఉపవాసానికి శాస్త్రంలో 8 యామములు అంటే ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours కాబట్టి 8 3 24, 24 గంటల పాటు మీరు ఏమీ తినకుండా ఉండండి అని చెప్పింది. అనారోగ్యం ఉంది, హెల్త్ బాగాలేదు, పళ్ళు తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఉండలేము, కొంతమంది షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, వాళ్ళు ఉండలేరు, అటువంటి వారు ఫలాలు తీసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలమ్మా. ఇప్పుడు మీరు ఏకాదశి రోజు కూడా ఒకవైపు ఉపవాసం, ఒక పక్క స్తోత్రం చదువుతూ మళ్ళీ మనసులో అంతా కకలాబికలం పెట్టుకున్నాం అనుకోండి, మీకు అదే కనెక్ట్ అవుతూ ఉంటుంది 24 గంటలు కూడా. అంటే ఏంటి, ప్రశాంతంగా సరే మనకి లోకం ఎటుపోయినా నాకు సంబంధం లేదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీడు మంచోడు కాదు, వీడి వల్ల ఇలా జరుగుతుంది, వాడి వల్ల ఇలా జరుగుతుంది, ఇది వల్ల ఇలా జరుగుతుంది అంటూ ఉంటారు. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధానంగా. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ ఇతని జాతచక్ర రీత్యా అంటే ఎవరిదైనా జాతచక్రంలో కనుక ఉదాహరణకి అనారోగ్య సమస్యలు ఆల్రెడీ ఉన్నాయనుకోండి ఇప్పటికే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రవి మిథునంలో ఉన్నాడు మన ఏకాదశి రోజు. తులలో చంద్రుడు సంచరిస్తుంటాడు, దాని తర్వాత తుల నుంచి ముందుకు వెళ్తాడు చంద్రుడు. కాబట్టి అందరూ కూడా ఈ ఏకాదశి నాడు శివ ఆలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు చదవడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ ఏకాదశి అయిపోయిన వెంటనే అంటే ఏకాదశిలోనే కొంచెం మీకు చంద్రుడు నీచ పొందుతున్నాడు కూడా, నీచ స్థానంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల ఏంటంటే ద్వాదశ లగ్నాల వారు ముఖ్యంగా 7-8 తేదీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది 6వ తేదీ ఏకాదశి అయిపోతే 7-8 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదా ఉదాహరణకి మేషం వారు ఉన్నారనుకోండి, వీళ్ళు ప్రాపర్టీస్ తీసుకోవడము, వాహనాల మీద వెళ్ళేటప్పుడు తాతగారు ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన వృషభం వారు ఏదైనా మాట్లాడేటప్పుడు పార్ట్నర్షిప్స్, వివాహ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు ధనం విషయంలో 7-8 తేదీలు కాస్త, ఎందుకంటే చంద్రుడు నీచ పొందుతున్నాడు కదా ధనాధిపతి, కాబట్టి అప్పు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కర్కాటకం వారు కొంచెం హెల్త్ విషయంలో అండ్ ఫ్రెండ్స్ విషయంలో, షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సింహం వారు కనుక చూసుకున్నట్లయితే ఏకాదశి అయిపోయిన నెక్స్ట్ 2 days గురించి చెప్తున్నాను మీకు. సింహం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో. కన్యారాశి వారు ప్రత్యేకంగా ఇక్కడ కొంచెం వీళ్ళకి కన్యాలగ్నం వారు, కన్యారాశి వారికి చంద్రుడే పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు కాబట్టి ఎక్కువ లాభాలు వస్తాయనుకుని కొన్నిసార్లు ధైర్యం చేస్తుంటారు కొన్ని విషయంలో. కరెక్ట్ అయిన అంచనాతో ముందుకు వెళ్ళాలి. ఇక తులవారు కనుక చూసుకుంటే మీరు చేస్తున్న జాబులో ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇక వృశ్చికం వారు కనుక చూసుకుంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి 7-8 తేదీలు. ఎందుకంటే ఇది 6 తేదీ ఇలా ఉంటే దాని తర్వాత చంద్రుడి యొక్క స్థితి వల్ల చెప్తున్నా. ఎందుకంటే చాలామంది ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఏకాదశి చేసిన వాళ్ళు నాకు ఇలా జరిగింది ఏంటి అనుకుంటారు. ఈ జాగ్రత్త తీసుకోవాలి, అందుకని చెప్తున్నాను నేను. అలాగే వృశ్చికం వల్ల లాంగ్ జర్నీస్, తండ్రి గారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే విషయంలోని. అలాగే మనకి మన ధనస్సు వారు కనుక చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఆకస్మికంగా ఖర్చు, సడన్గా అనుకోని వెంటనే ఖర్చు పెట్టడం లాంటివి చేయకూడదు. అంటే థాట్ వచ్చిన వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తారు, తర్వాత అయ్యో నేను ఎందుకు ఇది ఖర్చు పెట్టాను అనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మకరం వారు వివాహ నిర్ణయాల విషయంలో, పార్ట్నర్షిప్స్ని తీసుకునే విషయంలో. కుంభం వారు కూడా కాస్త ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మీనం వారు ఏంటంటే సంతానం విషయంలో, తండ్రి గారి విషయంలో, లేదా తండ్రికి సంబంధించిన కొన్ని అంశాల విషయంలో కొన్ని మానస్పర్ధలు వస్తుంటాయి. ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఏకాదశి రోజు చేసేటువంటి ఇది ఈ 2 రోజులు నీచంలో ఉండే చంద్రుడి యొక్క ఇబ్బందిని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైనా చంద్రుడి నీచంలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనం మెడిటేషన్ చేయడం చాలా మంచిదమ్మా. ప్రతి నెల 1-2 రోజులు నీచంలో ఉంటాడు, 2.5 రోజులు చంద్రుడు. ఈసారి 7-8 తేదీలు, 6వ తేదీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 7-8 తేదీల్లో కొంచెం దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మానసికంగా కొంత లోనవుతుంటారు. దానివల్లే వీళ్ళకి కొంచెం మానసిక స్ట్రెస్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఏకాదశి గురించి చక్కగా చెప్పారు. అలాగే పర్టికులర్గా ముఖ్యంగా విడివిడిగా ఏ రాశుల వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.